ఎక్కడా లేని విధంగా ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. విజయనగరం జిల్లా దత్తి గ్రామంలో సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. మానవత్వంతో ఆలోచించి పింఛన్ అందిస్తున్నామని ఈ సందర్భంగా సీఎం అన్నారు. ప్రతి నెల ఒక గ్రామానికి వచ్చి నేరుగా పర్యవేక్షిస్తున్నానని, అందులో భాగంగా ఇవాళ దత్తి గ్రామానికి వచ్చానని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో 4,000 పింఛన్ అందిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ సక్సెస్ఫుల్ గా అమలు చేస్తుందని తెలిపారు. ఆదాయాన్ని పెంచడం కోసం కూటమి ప్రభుత్వం ఆలోచన చేస్తోందని సీఎం చంద్రబాబు అన్నారు. రైతు బాగుంటేనే దేశం బాగుంటుందన్నారు. రైతు ఆదాయం పెరగాలన్నారు. ఒకప్పుడు రైతును పట్టించుకునే పరిస్థితి లేదని గుర్తు చేశారు. విజయనగరం జిల్లా పేదరికంలో ఉందని, తగినంత సాగునీరు లేదని, కానీ కూటమి ప్రభుత్వం రైతులను ఆదుకుంటుందన్నారు. ఇప్పటికే రైతు భరోసా ఒక్కో రైతుకు 6,000 వేస్తామని, ఇంకా 14,000 వేస్తామన్నారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని, ఏడాదిలోనే మెగా డిఎస్సీ నిర్వహించామన్నారు. ఈ 15 నెలల్లో 4,71,574 మందికి ఉద్యోగాలు ఇచ్చామని సీఎం స్పష్టం చేశారు. ఇప్పటికే 10 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, తద్వారా 9 లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. వైసీపీ హయాంలో మెడికల్ కాలేజీలు తెచ్చానని, తప్పుడు ప్రచారాలతో మభ్యపెట్టారని, నిజంగా జగన్ కు దమ్ముంటే జీవో చూపించాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు సవాల్ విసిరారు. అనకాపల్లి జిల్లా భీమపోయినవానిపాలెంలో పెన్షన్ల పంపిణీలో పాల్గొన్న స్పీకర్ ఎలాంటి అధికారిక ఉత్తర్వులు లేని మెడికల్ కాలేజీల్లో విద్యార్థులకు సీట్లు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. మెడికల్ కాలేజీలంటూ రైతుల దగ్గర భూములు తీసుకుని జగన్ మోసం చేశారని అయ్యన్న పాత్రుడు మండిపడ్డారు. కూటమి పాలనలో అన్ని వర్గాల ప్రజలంతా సంతోషంగా ఉన్నారని పెదకూరుపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ చెప్పారు. అమరావతిలో పెన్షన్ పంపిణీలో పాల్గొని ఇంటింటికి వెళ్లి పెన్షన్ అందజేశారు. అనంతరం జీఎస్టీ తగ్గింపుపై కరపత్రాలు పంచుతూ ప్రజలకు అవగాహన కల్పించారు. కూటమి ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన స్వచ్ఛరథం వాహనాన్ని భాష్యం ప్రవీణ్ ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జగన్ రెడ్డి అప్పులతో అప్పగిస్తే చంద్రబాబు తన సమర్థతతో నడిపిస్తున్నారని ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు అన్నారు. పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రతి కుటుంబానికి పెద్ద కొడుకులాగా ఉంటానన్న చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం పేదలను ఆదుకుంటున్నారని ప్రతిపాటి పుల్లారావు చెప్పారు. ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా ఎర్రగుంట గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు. గ్రామంలో ఉన్న పలు సమస్యలపై అధికారులతో మాట్లాడి పరిష్కరించారు. దేశంలో వృద్ధులు, వికలాంగులు పింఛను పంపిణీ చేయడంలో మహారాష్ట్రతో పోల్చుకుంటే ఏడాదికి 9 రెట్లు అధికంగా పంపిణీ చేసేది మన కూటమి ప్రభుత్వమేనని ఎమ్మెల్యే సోమిరెడ్డి అన్నారు. మండలంలో పేదలకు పంపిణీ చేసిన ఇళ్లను కూడా వైసీపీ నాయకులు వదలలేదని ఎద్దేవా చేశారు. మాజీ మంత్రి కాకాణి సర్వేపల్లి నియోజకవర్గంలో చేసిన అవినీతి అక్రమాలపై 100 పేజీల పుస్తకం రాసినా సరిపోదని అన్నారు. హార్వెస్ట్ ఇండియా సంస్థ ద్వారా చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు ఎంతో అభినందనీయమని ఎమ్మెల్సీ మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. జిల్లా ప్రభుత్వాసుపత్రిలో హార్వెస్ట్ ఇండియా సంస్థ అధినేత కత్తెర సురేష్ కుమార్ సొంత నిధులతో మృతదేహాలను తరలించేందుకు ఏర్పాటు చేసిన అంబులెన్స్ ను ఆసుపత్రి సూపరింటెండెంట్ సౌభాగ్యవాణికి ఆలపాటి చేతుల మీదుగా అందజేశారు. పార్థివ దేహాలను తరలించడం అత్యంత ఖర్చుతో కూడుకున్నదని, అందుకోసం వారి ఇళ్లకు మృతదేహాలను గౌరవంగా తీసుకెళ్లేందుకు అంబులెన్స్ బహుకరించడం అభినందనీయమన్నారు. రాబోయే రోజుల్లో జిల్లా ఆసుపత్రులకు మరిన్ని అంబులెన్సులు ఇవ్వాలని ఆలోచిస్తున్నామని కత్తెర సురేష్ కుమార్ తెలిపారు. గాంధీజీ స్ఫూర్తితో ఖాదీ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడమే బీజేపీ లక్ష్యమని ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ చెప్పారు. గాంధీ జయంతి రోజున ఖాదీ సంతలు ఏర్పాటు చేస్తామని, దీని ద్వారా ప్రచారంతో పాటు విక్రయాలు కూడా జరుగుతాయన్నారు. ఖాదీ అంటే కేవలం వస్త్రం కాదని, భారతీయుల సంస్కృతిలో భాగమని మాధవ్ చెప్పారు. దీనికి సంబంధించిన పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. రాజమండ్రి నుంచి తిరుపతికి వెళ్లే విమాన ప్రయాణికులకు కొత్తగా విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఈ 2 నగరాల మధ్య అలయన్స్ ఎయిర్ కొత్త సర్వీసులను నడిపేందుకు సిద్దమైంది. ఢిల్లీ రాజీవ్ గాంధీ భవన్లో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సేవలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి కూడా పాల్గొన్నారు. సత్యసాయి జిల్లా తలుపుల మండలంలో హంద్రినివ కాలువలను కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ పరిశీలించారు. కాలువగట్టుపై నడుచుకుంటూ వెళ్లి చెరువులను అధికారులతో కలిసి పరిశీలించారు. తలుపుల మండలంలో అతిపెద్ద చెరువైన కొండారెడ్డి చెరువుతో పాటు అన్ని చెరువులకు నీళ్లందించే బాధ్యత తీసుకుంటామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన మాటకు కట్టుబడి తలుపుల మండలానికి హెచ్ఎన్ఎస్ఎస్ మెయిన్ బ్రాంచ్ ద్వారా కృష్ణా జలాలు తీసుకొచ్చామన్నారు. హంద్రినివ కాలువ ద్వారా కృష్ణా జలాలు రావడంతో ఆ ప్రాంత రైతులు హర్షం వ్యక్తం చేస్తూ కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. దళితవాడల్లో దేవాలయ నిర్మాణాలపై తాను చేసిన వ్యాఖ్యలను ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల సమర్థించుకున్నారు. 2025 జూలైలో రాష్ట్ర హైకోర్టు దళిత బిడ్డలు చదువుకునే చోట 228 మందికి ఒక బాత్రూమ్ ఉందని చెప్పిందని, దానిపై దృష్టి పెట్టండని తాము అడగడం తప్ప అని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. తన వ్యాఖ్యలను వక్రీకరించి బీజేపీ, ఆర్ఎస్ఎస్ విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
ఏలూరు జిల్లా ద్వారక తిరుమలలో సహకార సంఘ అభివృద్ధికి ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజ్ సహకారంతో తన శక్తివంచం లేకుండా కృషి చేస్తానని సొసైటీ చైర్మన్ పోలేని శ్రీనివాసరావు అన్నారు. ద్వారక తిరుమల శ్రీ వెంకటేశ్వర విశాల సహకార సంఘం మహాజన సర్వసభ్య సమావేశానికి గోపాలపురం ఏఎంసీ చైర్మన్ ఎద్దనపూడి బ్రహ్మరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కూటమి ప్రభుత్వం రైతు ప్రభుత్వాన్ని రైతు అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తామని శ్రీనివాసరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో నేతలు, రైతులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో వైసీపీకి షాక్ తగిలింది. ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి సమక్షంలో వైసీపీకి చెందిన కీలక నాయకులు, కార్యకర్తలు, వందలాది కుటుంబాలు టీడీపీలో చేరారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధికి ఆకర్షితులైన వైసీపీ జిల్లా సభ్యుడు ఎస్ఐ బాబు, గోనిగొండ్ల మండలం పెద్దమరివీడు వైసీపీ మాజీ సర్పంచ్ దస్తగిరి, ఎస్సీ కాలనీకి చెందిన వైసీపీకి చెందిన యువత మినీ లారీ అసోసియేషన్ సభ్యులు సహా దాదాపు 500 కుటుంబాలు టీడీపీలో చేరాయి. వారికి ఎమ్మెల్యే కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఓటు అడిగే హక్కు లేదని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు విమర్శించారు. 10 ఏళ్లలో గ్రామీణ వ్యవస్థలను నాశనం చేశారని, బిల్లులు రాక సర్పంచ్ల ఆత్మహత్యలు కూడా చేసుకున్నారని ఆయన ఆరోపించారు. కేంద్రం నిధులను బీఆర్ఎస్ పక్కదారి పట్టించిందన్నారు. అలాగే అడ్డగోలు హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, కేంద్రం నిధులతోనే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతోందని రామచంద్రరావు స్పష్టం చేశారు. ఉద్యోగాలను అడిగే స్థాయి నుంచి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి యువత ఎదగాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ అల్లాపూర్కు చెందిన కొంతమంది యువకులు డాక్టర్ గార్డ్ కంపెనీ ఏర్పాటు చేశారు. వీరి ఆహ్వానంతో కంపెనీ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్ కు వాటర్ ప్రూఫింగ్ పనులను ఆయన అప్పగించారు. తాము యువతకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ప్రతిదీ రాజకీయం చేయొద్దంటూ కేటీఆర్ కు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ లో ఒక ఎమ్మెల్యే అయినా ఏ రోజైనా తనకు సంబంధించిన ఇష్యూపై మాట్లాడారా అని, తన ప్రజలకు కావాల్సిన అంశంపై ఏ రోజైనా స్వేచ్ఛగా మాట్లాడారా అని ప్రశ్నించారు. తాను పోరాటం చేసేది రైతుల కోసం, జడ్చర్ల నియోజకవర్గం ప్రజల కోసం అని స్పష్టం చేశారు. తమ పార్టీలో, తమ ప్రభుత్వంలో స్వేచ్ఛ ఎక్కువగా ఉంటుందంటూ ఎక్స్లో ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి పోస్ట్ చేశారు. బీసీలకు ఎంపీ ఈటెల రాజేందర్ క్షమాపణ చెప్పాలన్నారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. స్థానిక సంస్థల ఎన్నికలపై కోర్టుకు వెళ్తానని ఈటెల అనడాన్ని తప్పుబట్టారు. బీసీ రిజర్వేషన్ల కోసం బీజేపీ ఎంపీలు ప్రధాని మోదీని కలవాలన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన కుల గణన తప్పుల తడక అని విమర్శించారు. రిజర్వేషన్ల ఖరారులో ప్రభుత్వం కుట్ర చేసిందని కవిత ఆరోపించారు. తెలంగాణ నూతన డీజీపీగా శ్రీధర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. డీజీపీ కార్యాలయంలో ప్రత్యేక పూజల అనంతరం ఆయన బాధ్యతలు చేపట్టారు. 1994 బ్యాచ్ ఐపీఎస్ అధికారి శ్రీధర్ రెడ్డి తెలంగాణ 6వ డీజీపీగా పనిచేయనున్నారు. తెలంగాణ ఐటీ కౌన్సిల్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నాగర్ కర్నూలు జిల్లా బొందలపల్లి గ్రామానికి చెందిన రమేష్ అనుపాటి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు, ఐటీ కౌన్సిల్ చైర్మన్ సందీప్ కుమార్, ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రమేష్ అనుపాటి ఐటీ కౌన్సిల్ కు ధన్యవాదాలు తెలిపారు. ఐటీ రంగంలో తన వంతు సేవలు అందిస్తానన్నారు. టాలీవుడ్ హీరో నాగార్జున వ్యక్తిగత హక్కులకు రక్షణ కల్పిస్తూ ఢిల్లీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన అనుమతి లేకుండా వాణిజ్య ప్రయోజనాల కోసం ప్రతిష్ట, పేరు, స్వరం, వ్యక్తిత్వానికి సంబంధించిన ఇతర అంశాలను ముందస్తుగా వాడుకోకూడదని పేర్కొంది. ఈ విషయంపై దాఖలైన పిటిషన్ దాఖలు చేయడంతో జస్టిస్ తేజస్ కార్య మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. ఇకపై గుర్తు తెలియని వ్యక్తులు, సంస్థలు, వెబ్సైట్లు నాగార్జున వ్యక్తిత్వానికి సంబంధించిన కంటెంట్ను ఆయన ముందస్తు అనుమతి లేకుండా ప్రసారం చేయడం, షేర్ చేయడం, దుర్వినియోగం చేయడం నిషిద్ధమని న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అంబర్పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ సిపిఎం కన్వీనర్ మహేంద్రపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని సిపిఎం సెంట్రల్ సిటీ కార్యదర్శి ఎం వెంకటేష్ తీవ్రంగా ఖండించారు. కాచిగూడ, కృష్ణానగర్లో వరద బాధితులకు సిపిఎం ఆధ్వర్యంలో బియ్యం పంపిణీ చేశారని, అయితే బియ్యంలో పురుగులు ఉన్నాయన్నారు. అంత మాత్రానికే ఎమ్మెల్యే మహేందర్పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. 35 ఏళ్లుగా మహేందర్ సిపిఎం పార్టీలో ఉన్నారని, ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ మాదిరిగా రోజుకో పార్టీ మారేవాడు కాదని అన్నారు. వెంటనే ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సమ్మెబాట కట్టారు. కర్నూలు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం ముందు డాక్టర్లు ఆందోళన చేశారు. జీవో నెంబర్ 99ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. టైం బాండ్ ప్రకారం మెడికల్ ఆఫీసర్స్ కు ప్రమోషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ట్రైబల్ అలవెన్స్, సంచార చికిత్స ప్రోగ్రాం అలవెన్స్ ఇవ్వాలని కోరారు. సమస్యల పరిష్కారం కోసం రేపటి నుంచి విజయవాడలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని ప్రకటించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట రాష్ట్రీయ సరిహద్దుల్లో నందమూర్ నగర్ కాలనీ వాసులు హైవేపై ధర్నా నిర్వహించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపుల్లో అధికారులు దగా చేశారని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. అర్హులైన వారికి మానేసి మున్సిపాలిటీలోని వేరే ప్రాంతం వారికి ఇళ్లు కేటాయించారని అన్నారు. నిలువ నీడలేని నిరుపేదలు కాలనీలో చాలా మంది ఉన్నారని, వారిలో ఒక్కొక్కరికి కూడా ఇల్లు ఇవ్వలేదన్నారు.
తమ సమస్యలు ఎంఆర్ఓ దృష్టికి తీసుకెళ్లినా ముఖం చాటేశాడని వాపోయారు. పోలీసుల జోక్యంతో వారు ధర్నా విరమించారు. బాపట్ల జిల్లా చీరాల మండల పరిధిలోని కృపానగరం, దానవాయిపేట, కొత్తవాడరేవు గ్రామాలకు చెందిన మత్స్యకారులు ఆందోళన చేపట్టారు. మత్స్యకారులు వేటకు వెళ్లే పడవలను నిలుపుదల చేసే కాలువను బుర్ల వెంకట్రావు అనే వ్యక్తి పూర్తి చేసి అక్రమంగా ఆక్రమించుకున్నాడని ఆరోపించారు. వెంటనే కాలువను పునరుద్ధరించాలని మత్స్యకారులు డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం కావర్ కొత్తపల్లిలో అటవీశాఖ అధికారులకు ఆదివాసీలకు మధ్య వివాదం చెలరేగింది. గ్రామ శివార్లో ఆదివాసీ కుటుంబాలు కొన్నాళ్లుగా పట్టుపురుగుల పెంపకం చేస్తున్నాయి. అయితే రిజర్వ్ ఫారెస్ట్ లో పట్టుపురుగుల పెంపకం చేస్తున్నారని కొన్నాళ్లుగా అటవీ సిబ్బంది అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలో గ్రామానికి వచ్చిన అటవీ అధికారులు పట్టుపురుగుల పెంపకం పేరిట భూములను ఆక్రమిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీంతో ఆదివాసీలు మూకుమ్మడిగా ప్రతిఘటించారు. అటవీ సంపదపై ఆధారపడి జీవిస్తున్న తమ ఉపాధి దెబ్బతీయొద్దని వేడుకున్నారు. కర్నూలు జిల్లా పతికొండ మండలం హోసూరులో వైసీపీ రేషన్ మాఫియా రెచ్చిపోతోంది. అక్రమంగా నిల్వ చేసిన రేషన్ బియ్యాన్ని తహసీల్దార్ పట్టుకున్నారు. వైసీపీకి చెందిన ఓ మహిళా నేత 5 ఏళ్లుగా రేషన్ అక్రమ దందా నడుపుతున్నట్లు అధికారులు గుర్తించారు. పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. వైసీపీ హయాంలో కృష్ణపట్నం పోర్టుకు రేషన్ బియ్యం తరలించిన అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. సత్యసాయి జిల్లా పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. దసరా ఉత్సవాల సందర్భంగా ప్రశాంతి నిలయం నూతన శోభతో ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళ్లాడుతోంది. ప్రశాంతి నిలయంలో విశ్వశాంతిని కాంక్షిస్తూ గత 11 రోజులుగా వేద పురుష సప్తాహ జ్ఞాన యజ్ఞం నిర్విఘ్నంగా కొనసాగుతోంది. విజయదశమి నాటికి పూర్ణాహుతితో యజ్ఞం ముగియనుంది. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ యజ్ఞం అత్యంత వైభవంగా కొనసాగుతోంది. యజ్ఞంలో పాల్గొనేందుకు వచ్చిన భక్తులతో ప్రశాంతి నిలయం కిటకిటలాడుతోంది. దసరా శరన్నవరాత్రుల సందర్భంగా 5వ శక్తిపీఠం జోగులాంబ ఆలయంలో ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 10వ రోజు జోగులాంబ అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. 10వ రోజు అమ్మవారు జోగులాంబ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అట్టహాసంగా జరగబోయే విజయదశమి రోజు తుంగభద్ర నదిలో హంస వాహనంపై ఆది దంపతుల తెప్పోత్సవం, నదీ హారతి కార్యక్రమాలను విజయవంతం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ ఈవో దీప్తి తెలిపారు. దసరా మహోత్సవాలు 10వ రోజుకు చేరుకున్నాయి. ఇంద్రకీలాద్రిపై కొలువుతీరిన దుర్గమ్మ ఇవాళ మహిషాసుర మర్దినిగా దర్శనమిస్తున్నారు. మహిషాసుర మర్దిని అవతారానికి ప్రత్యేకత ఉండడంతో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరసవెల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. లేలేత సూర్యకిరణాలు స్వామివారి మూల విరాట్ను తాకాయి. సుమారు 6 నిమిషాల పాటు స్వామివారి పాదాల నుంచి శిరస్సు వరకు కిరణ స్పర్శ జరిగింది. ఈ అద్భుత ఘట్టాన్ని చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి వచ్చారు. స్వామివారి కిరణ స్పర్శతో భక్తులు ఆనందించారు. సూర్యుడు ఉత్తరాయణం నుండి దక్షిణాయనికి మారే సందర్భంగా ఏడాదిలో 2 సార్లు కిరణ స్పర్శ జరగడం ఆనవాయితీగా వస్తోంది. సాధారణంగా ఒక జొన్న మొక్క 6 అడుగుల ఎత్తు పెరుగుతుంది. కానీ 20 అడుగుల ఎత్తున జొన్న మొక్క అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. సూర్యాపేట జిల్లా కోదాడలో వెంకన్న అనే వ్యక్తి ఇంటి ఆవరణలో 20 అడుగుల జొన్న మొక్క దర్శనమిస్తోంది. జొన్న మొక్క ఒక్కటే ఉండడం, భూమిలో పోషకాలు సమృద్ధిగా అందడంతో 20 అడుగుల మేర ఎత్తు పెరిగిందని నిపుణులు చెబుతున్నారు. 20 అడుగుల జొన్న మొక్క దగ్గర స్థానికులు సెల్ఫీలు దిగుతున్నారు. రాజమండ్రి ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ దగ్గర గోదావరి ఉధృతి పెరుగుతోంది. ప్రస్తుతం బ్యారేజ్ దగ్గర నీటి మట్టం 13.40 అడుగులకు చేరుకోవడంతో 1వ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. బ్యారేజీ 175 గేట్లు పూర్తిగా ఎత్తివేసి 12.25 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మరోవైపు గోదావరి ఉధృతితో కోనసీమ జిల్లాలోని పలు లంక గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. దీంతో నాటు పడవలపైనే ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు. విఆర్పురం మండలంలో 40 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అల్లూరు జిల్లాలో విలీన మండలాల ప్రజలకు వరద కష్టాలు తప్పడలేదు. కూనవరం, విఆర్పురం, చింతూరు మండలాల్లో లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోనూ 6 సార్లు వరద చుట్టుముట్టడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చింతూరు మండలంలో వాగులు పొంగడంతో రాకపోకలు స్తంభించాయి. ఒడిశా వైపు వెళ్లే వాహనాలు నిలిచిపోయాయి. మరోవైపు కూనవరం దగ్గర గోదావరి 48 అడుగులకు చేరింది. శబరి, సీలేరు నదుల్లో వరద ఉధృతి పెరిగింది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. నాటు పడవలను సిద్ధం చేసి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. మిర్చి పంటలు నీట మునగడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. అనంతరం తీవ్ర వాయుగుండంగా మారి ఎల్లుండి ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా మధ్య తీరం దాటే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో ఇవాళ విజయనగరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, యానాం, కోనసీమ, ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. మత్స్యకారులు 4 రోజుల పాటు వేటకు వెళ్లొద్దని సూచించారు. తీర ప్రాంతాల్లోని అన్ని పోర్టులకు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. నాగర్ కర్నూలు జిల్లా ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో సఫారీ యాత్ర ప్రారంభమైంది.
3 నెలల విరామం తర్వాత నేటి నుంచి అమరాబాద్ పులులు అభయారణ్యంలోని మననూరు దగ్గర టైగర్ సఫారీ టూర్ను ప్రారంభించారు. సఫారీ యాత్ర చేయాలి అనుకునే పర్యాటకులు ఆన్లైన్ ద్వారా బుకింగ్ చేసుకోవాలని ఫారెస్ట్ అధికారులు తెలిపారు. నల్లమల్లో పర్యావరణ హిత ఎకో టూరిజాన్ని అభివృద్ధి చేసి స్థానికులకు ఉపాధి కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. సఫారీ యాత్రకు వచ్చే పర్యాటకుల కోసం అన్ని ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమం అమల్లో భాగంగా సత్యసాయి జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ పుట్టపర్తిలోని సూపర్ మార్కెట్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. మార్కెట్ యజమానితో మాట్లాడి జీఎస్టీ తగ్గింపు అమలవుతుందా లేదా అని తెలుసుకున్నారు. ప్రభుత్వం తగ్గించిన జీఎస్టీ రేట్ల ప్రకారం ధరలు తగ్గించి వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చాలని జాయింట్ కలెక్టర్ సూచించారు. అలాగే వినియోగదారులతో మాట్లాడి వస్తువుల ధరల తగ్గింపుపై ఆరా తీశారు. పైరసీ సైట్ల నిర్వాహకులపై సైబర్ క్రైమ్ పోలీసులు దృష్టి సారించారు. తాజాగా ఐ బొమ్మ నిర్వాహకుల కోసం పలు రాష్ట్రాల్లో గాలిస్తున్నారు. వీరు ఇతర రాష్ట్రాల్లో ఉంటూ సినిమాలు అప్లోడ్ చేస్తున్నట్లు గుర్తించారు. ఓటీటీలోని తెలుగు, తమిళ, హిందీ సినిమాలను అక్రమంగా బొప్పం వెబ్సైట్లో అప్లోడ్ చేస్తున్నారు. 2 సంవత్సరాల క్రితం ఐ బొమ్మ నిర్వాహకులు ఫిలిం ఛాంబర్కు హెచ్చరిక పంపుతూ ప్రకటన విడుదల చేశారు. నటి డింపుల్ హైతి మరో వివాదంలో చిక్కుకున్నారు. పని మనిషిని వేధించిన కేసులో డింపుల్ హైతి ఆమె భర్తపై ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఒడిశా నుంచి వచ్చిన 2 అమ్మాయిలను పనిలో నుంచి తీసేసి జీతం ఇవ్వకుండా వేధించడంతో డింపుల్ ఇంట్లో పనిచేసే మరో మహిళ పోలీసులు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెపై ఫిలిం నగర్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. చిత్తూరులో ఓ మైనర్పై అత్యాచారం కేసు రాజకీయ మలుపు తిరిగింది. టీడీపీ యువకులు ఈ అత్యాచారానికి పాల్పడ్డారంటూ వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా దుష్ప్రచారం చేయడం ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. అయితే ఈ ఘటనపై చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ఆరోపించిన వ్యక్తులు చిత్తూరు వైసీపీ ఇన్ఛార్జ్ విజయానందరెడ్డికి సంబంధించిన వ్యక్తులు కాదా అంటూ విరుచుకుపడ్డారు. ఈ వ్యవహారాన్ని అనవసరంగా రాద్ధాంతం చేస్తే సహించేది లేదని ఎమ్మెల్యే జగన్మోహన్ హెచ్చరించారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో గంజాయి పట్టుబడింది. 3 వ్యక్తులు బైక్పై వెళ్తుండగా తనిఖీ చేసిన పోలీసులు వారి దగ్గర 200 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. గంజాయి తరలింపు మూలాలపై ఆరా తీస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటోంది. ఢిల్లీలోని బీఆర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో జరుగుతున్న ఈ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా 100 రూపాయల నాణం, పోస్టల్ స్టాంపును విడుదల చేశారు. ఈ సందర్భంగా శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న ఆర్ఎస్ఎస్ కు శుభాకాంక్షలు తెలిపారు. పేదల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు ఆర్ఎస్ఎస్ కృషి చేస్తోందన్నారు. అసత్యంపై సత్యం, అన్యాయంపై న్యాయం, అధర్మంపై ధర్మం గెలుస్తుందన్నారు. నది తన ప్రవాహంతో అనేక భూముల్లో పచ్చదనం పెంచుతుందని, నదీ ప్రవాహంలో ఆర్ఎస్ఎస్ కూడా ప్రజలకు సేవ చేస్తుందన్నారు. విద్య, వైద్యం, రైతులకు అనేక విధాలుగా సంఘ్ సేవలు అందిస్తోందని చెప్పారు. యూపీ గోరఖ్పూర్ ఆలయంలో సీఎం ఆదిత్యనాథ్ కన్యా పూజలో పాల్గొన్నారు. బాలికలకు కన్యా పూజలను నిర్వహించారు. చిన్నారులకు మెడలో పూలమాలలు వేసి పూజించారు. బాలికలను అమ్మవార్లా భావిస్తూ వారి పాదాలను కడిగారు. ప్రతి ఏటా దసరా ఉత్సవాల సందర్భంగా యోగి ఈ పూజలు చేస్తూ ఉంటారు. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే అస్వస్థతకు లోనయ్యారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడటంతో ఆయన బెంగళూరులోని ఎంఎస్ రామయ్య ఆసుపత్రిలో చేర్పించారు. ఖర్గేకు ప్రస్తుతం చికిత్స కొనసాగుతోంది. సీనియర్ వైద్యులు ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారు. కాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఖర్గేను కర్ణాటక సీఎం సిద్దరామయ్య పరామర్శించారు. రేపు ఖర్గేను డిశ్చార్జ్ చేస్తానని సిద్దరామయ్య తెలిపారు. తమిళనాడులో ప్రముఖ శైవ క్షేత్రమైన అరుణాచలంలో దారుణం జరిగింది. స్వామివారి దర్శనం కోసం వచ్చిన ఏపీకి చెందిన అక్కా చెల్లెళ్లలో చెల్లిపై 2 స్థానిక పోలీస్ కానిస్టేబుల్ లైంగిక దాడి చేశారు. తిరువణ్ణామలై బైపాస్ రోడ్లో సోమవారం అర్ధరాత్రి సమయంలో టమాటా లోడ్తో వెళ్తున్న ఓ వాహనాన్ని 2 కానిస్టేబుల్ ఆపారు. అందులో ప్రయాణిస్తున్న 2 యువతులను కిందకి దిగమని బెదిరించారు. వారిని తమ ద్విచక్ర వాహనాలపై యువతులిద్దరిని ఎక్కించుకుని సమీపంలో ఉన్న ఓ శ్మశానం వద్దకు తీసుకెళ్లి యువతుల్లో ఒకరైన అక్క ఎదుటే చెల్లెలపై కానిస్టేబుల్ 2 కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అసోం గౌహతిని భారీ వర్షాలు ముంచెత్తాయి. రోడ్డు నీటి మునిగిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఆసియా కప్ ట్రోఫీ వివాదం మరో మలుపు తిరిగింది. ఏసీసీ చీఫ్ మోషన్ నఖ్వీ వెనక్కి తగ్గారు. బీసీసీఐకి క్షమాపణ చెప్పారు. ట్రోఫీ బహుకరణ వేళ అలాంటి పరిణామాలు జరిగి ఉండకూడదని అభిప్రాయపడ్డారు. అయితే క్షమాపణ చెప్పినా ట్రోఫీ మెడల్స్ విషయంలో మాత్రం మొండి వైఖరి వీడలేదు.
అమెరికా ప్రభుత్వం మరోసారి షట్డౌన్ అంచున నిలిచింది. కీలకమైన నిధుల బిల్లు విషయంలో రిపబ్లికన్ డెమోక్రటిక్ మధ్య పొంతన కుదరలేదు. దీంతో సెనెట్ తాత్కాలిక నిధుల బిల్లులను తిరస్కరించడంతో ఫెడరల్ సేవలు నిలిచిపోనున్నాయి. చివరి నిమిషంలో ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఈ పరిస్థితిని అగ్రరాజ్యం తప్పించుకోలేదు అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 7 ఏళ్ల తర్వాత అమెరికాలో షట్డౌన్ ముప్పు పొంచి ఉండడంతో దాదాపు 7.5 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులపై ప్రభావం పడనుంది అన్న అంచనాలు వినిపిస్తున్నాయి. షట్డౌన్ వస్తే ఉద్యోగాల తొలగింపులు జరుగుతాయని, వాళ్లు డెమోక్రాట్లు అవుతారు అంటూ ట్రంప్ హెచ్చరించారు. నోబెల్ ప్రైజ్ అరువులు చేస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు నోబెల్ ప్రైజ్ రాకపోవడం అమెరికాకు పెద్ద అవమానమన్నారు. నోబెల్ ప్రైజ్ ను తాను కోరుకోవడం లేదని, కానీ అమెరికా కోరుకుంటోందని అన్నారు. ఇజ్రాయెల్, హమాస్తో సహా 8 యుద్ధాలను తాను ఆపానంటూ మరోసారి ట్రంప్ గొప్పలు చెప్పుకున్నారు. తాను ఇంత చేసిన నోబెల్ కమిటీ తనకు అవార్డు ఇవ్వడాన్ని తిరస్కరిస్తోంది అంటూ అసహనం వ్యక్తం చేశారు. ఏమీ చేయని వ్యక్తులకు నోబెల్ కమిటీ శాంతి బహుమతిని అందజేస్తోందన్నారు. మైండ్ ఆఫ్ డొనాల్డ్ ట్రంప్ అని తన గురించి పుస్తకం రాసిన వ్యక్తికి నోబెల్ బహుమతి ఇస్తారంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. బంగారం ధర మండిపోతుంది. రోజుకు కొత్త రికార్డు సృష్టిస్తూ ధరలు పైకి దూసుకెళ్తూనే ఉన్నాయి. ఇప్పట్లో దిగొచ్చే సూచనలు మాత్రం కనిపించడం లేదు. పసిడి కొనాలన్న ఆలోచన చేయాలంటేనే సామాన్యులు భయపడే పరిస్థితి నెలకొంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 1,20,000కు చేరింది. అటు 22 క్యారెట్ల బంగారం ధర 1,08,000 దాటింది.